పరంబికులం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. పరంబికులం టైగర్ రిజర్వ్లో అటవీ శాఖ నిర్వహించిన జంతుజాల సర్వేలో 15 కొత్త జాతులు నమోదయ్యాయి. ఈ రిజర్వ్ కేరళలోని పాలక్కాడ్ మరియు త్రిస్సూర్ జిల్లాలో ఉంది మరియు 391 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2009లో ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. పరంబికులం, షోలయార్ మరియు తెక్కడి నదులు ఈ రిజర్వ్ గుండా ప్రవహించి దాని జీవ వైవిధ్యానికి మద్దతిస్తున్నాయి. ఈ రిజర్వ్ రక్షిత ప్రాంతంలోని 6 కాలనీల్లో నివసిస్తున్న 4 గిరిజన వర్గాలకు నిలయం: కదర్, మలసర్, ముదువర్ మరియు మలమలసర్. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, చైనా. ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. భారతదేశ రక్షణ అవసరాల కోసం జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కొనుగోలు చేసి సహ ఉత్పత్తి చేయాలని భారతదేశం మరియు అమెరికా యోచిస్తున్నాయి. జావెలిన్ అనేది భారీగా సాయుధ వాహనాలను నాశనం చేయడానికి రూపొందించబడిన మ్యాన్ పోర్టబుల్ ఫైర్ అండ్ ఫర్గాట్ క్షిపణి. దీనిని యుఎస్ రక్షణ సంస్థలు రేథియాన్ మరియు లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి ప్రధాన యుద్ధ ట్యాంకులు, తేలికైన సైనిక వాహనాలు, బంకర్లు, కోటలు మరియు హెలికాప్టర్లపై ప్రభావవంతంగా ఉంటుంది. ఫిబ్రవరి 2025లో భూకంప సమూహం కారణంగా ఏ దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది? జపాన్, గ్రీస్, నేపాల్, భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ బి గ్రీస్. గ్రీస్లోని శాంటోరిని, అయోస్, అమోర్గోస్ మరియు అనాఫీలలో సముద్ర గర్భ భూకంపాల సమూహం కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఒకే రకమైన తీవ్రత కలిగిన బహుళ భూకంప సంఘటనలు ఒక చిన్న ప్రాంతాన్ని త్వరితగతిన తాకినప్పుడు భూకంప సమూహం సంభవిస్తుంది. ఈ సమూహాలలో తరచుగా వారాల తరబడి పెద్ద షాక్ లేకుండా వేలాది తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు సంభవిస్తాయి. అవి సాధారణంగా భూకంప శక్తి ఏర్పడి తక్కువ మొత్తంలో విడుదలయ్యే చురుకైన భూ ఉష్ణ ప్రాంతాలలో సంభవిస్తాయి. వార్తల్లో కనిపించే సౌపర్ణికా నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. కొల్లూరు మూకాంబిక ఆలయం సమీపంలోని సౌపర్ణికా నదిలో కాలుష్యం పెరగడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నది కర్ణాటకలో పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. పశ్చిమ కనుమలలోని కోడచాద్రి కొండల నుండి ఉద్భవించింది. ఇది బైందూర్ తాలూకా గుండా మరియు మూకాంబిక ఆలయం సమీపంలో ప్రవహించి అరేబియా సముద్రాన్ని చేరుకుంటుంది. ఈ నది హిందూ పురాణాలతో ముడిపడి ఉంది. గరుడ సుపర్ణ పేరు దాని ఒడ్డున తపస్సు చేసినట్లు నమ్ముతారు. పిఎం ఆశా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? గిరిజన ప్రాంతాల్లో ఉచిత విద్యను అందించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం. ఆన్సర్ ఆప్షన్ డి రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి. 15వ ఆర్థిక సంఘం చక్రం కింద ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ పిఎం ఆశా పథకాన్ని కేంద్రం 2025-26 వరకు పొడిగించింది. ఈ పథకం రైతులకు న్యాయమైన ధరలను నిర్ధారిస్తుంది మరియు నిత్యావసర వస్తువుల ధరలను స్థిరీకరిస్తుంది. ధరల మద్దతు పథకం పిఎస్ఎస్ కింద
ప్రభుత్వం కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధర ఎంఎస్పి వద్ద పప్పుధాన్యాలు, నూనె గింజలు మరియు కొబ్బరిని సేకరిస్తుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి 2024-25 సంవత్సరానికి తుర్ అర్హర్, ఉరద్ మరియు మసూర్లను 100% సేకరణలకు ఆమోదించబడింది. Follow for more videos.